వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తోటి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనునిత్యం వివిధ రకాల కార్యాలయాలు అదే పిఎస్సి సెంటర్లు రైతు వేదికలు తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా కొరత బాగా ఉన్నది. ముఖ్యంగా ఈ సీజన్ లోపల అవసరమైనటువంటి యూరియాను సప్లై చేయాల్సినటువంటి అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ముఖ్యంగా కేంద్రం కూడా రాష్ట్రానికి సప్లై చేయాల్సిన యూరియాను సకాలం లోపల సప్లై చేయలేదనేటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్యలు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని ఈ యొక్క రైతాంగానికి అదును మీద ఈ యొక్క యూరియాను అందించాల్సిన అవసరం ఉంది. అదును పోయిన తర్వాత ఈ యూరియాను అందించడం వల్ల ప్రయోజనం లేదని చెప్పేసి రైతులు భావిస్తున్నారు. ఇప్పటికే రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న రైతాంగం మీద గోడు చుట్ట మీద రోకలు పడి చెందంగా ఈ యూరియా కొరతతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా వచ్చినట్టు అధికారులను ఎప్పటికప్పుడు అడుగుతా ఉంటే పైనుంచి సప్లై కావడం లేదు, ఉన్నంత వరకు మేము ఇస్తా ఉన్నాం అని చెప్పి చెబుతా ఉన్నారు. మహిబాద్ పిఎస్సి సెంటర్లో కూడా 10 లారీలకు సంబంధించినటువంటి మేము డబ్బులు కట్టాము, అదేవిధంగా ఇన్నింటి కూడా పెట్టినాం, కానీ ఇంకా పైనుంచి రాలేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అట్లే రైతులు ఇప్పటికీ అన్ని రకాలుగా సంక్షోభంలో ఉన్నారు. పేరు మాత్రం రైతు అన్నదాత వ్యవసాయాన్ని ఆదుకుంటారని చెప్పేసి పాలకులు చెప్తున్నారు తప్ప ఆచరణ లోపల సకాలం లోపల తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రకంగా సమస్య ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా యూరియా అనేటువంటిది లేకపోవడం వల్ల ఇవాళ రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని మీద యూరియా తీసుకునే సందర్భంగా కూడా కొన్ని పై మందులు తీసుకోవాలి, వేరే తీసుకోవాలనేటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు. కృత్రిమ కొరత ఒకవైపున, పాలకుల యొక్క నిర్లక్ష్యం ఒకవైపున, అధికారులు సమన్వయం సమాచారం ఇవ్వకపోవడంతో రైతులు పడిగాపులు కాస్తాను. రాష్ట్రానికి రావాల్సిన వాటా సకాలం లోపల అందించలేదనేటువంటిది వాస్తవం. అది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో చెప్పింది. అయితే కేంద్రం మీద పెట్టి రాష్ట్రం కూడా తన పలాయనవాదాన్ని ప్రదర్శించకుండా రాష్ట్రం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఇదొక అంశం ఉండగా స్థానికంగా వచ్చినటువంటి కొన్ని ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనితో పాటు కృత్రిమ కొరతతో పాటు అదనంగా దీనికి మందులు కానీ పై మందులు కానీ లేకపోతే వేరే తీసుకోవాలని కొర్రీలు పెట్టడం కూడా ఒకటి జరుగుతుంది. అందువల్ల ఇది ఒక వైపున పైన ఉన్నటువంటి పాలకుల యొక్క సకాలంలో స్పందించిన నిర్లక్ష్య వైఖరితో పాటు కృత్రిమ కొరత కూడా స్థానికంగా కూడా జరుగుతుంది అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వీటి మీద వ్యవసాయ సంబంధించిన అధికారులు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాను. నా పేరు శ్రీనివాసరావు, నేను ఏడీఏ మహబాద్గా పనిచేస్తున్నాను. నా పరిధిలో ఇక్కడ మనకు 9 మండలాలు ఉన్నాయి. ఈ 9 మండలాలకు సంబంధించి మనకు ఈ వానాకాలం పంటల సాగు ఇప్పుడిప్పుడే మనకు మొదలైంది. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, మిర్చి, అలాగే వరి, ఈ 4 ప్రధానమైన పంటలు మనకు దగ్గర 2,20,000 ఎకరాల్లో మనకు సాగు అవుతుంది. ఈ పంటల సరళిని దృష్టిలో పెట్టుకొని మనకు ప్రభుత్వం ఎరువుల లభ్యత అనేది మన యాక్షన్ ప్లాన్ ప్రకారమే మనం ఎరువులు అనేది రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రధానమైనటువంటి ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ రైతులందరికీ తెలుసు. కాంప్లెక్స్ ఎరువులతో పాటు నత్రజని ఎక్కువ వాడుతున్నారు. సో ఎక్కువ ఎరువులు వాడుతున్న జిల్లాల్లో మన జిల్లా కూడా ఎక్కువ ఉంది. యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ గణాంకాలను బట్టి మనం చెప్తున్నాము. అయితే ఈ 4 ప్రధానమైనటువంటి పంటల్లో వరి, మొక్కజొన్న, ప్రత్తి, అలాగే మిర్చి. సో మిర్చికి ఇంకా మనకు టైం ఉంది. ఇప్పుడు మొక్కజొన్న మన డివిజన్లో ఉన్న మండలాలలో చూస్తే దాదాపు 60,000 ఎకరాలు మొక్కజొన్న సాగవుతుంది మనకు. ముఖ్యంగా గంగారం, కొత్తగూడ, అలాగే బయ్యారం, గూడూరు, కేసముద్రం, ఇలా దాదాపు 60,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుంది. సో రైతు సోదరులు అధిక ఉత్పత్తి తీసుకునే క్రమంలో కొంచెం నత్రజని మోతాదు కూడా ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల తాత్కాలికంగా మనకు ఉత్పత్తి పెరగవచ్చు, కానీ రాబోయే రోజుల్లో భూమి యొక్క సారం దెబ్బతిని, భూసారం దెబ్బతిని భూమిలో మనకు నత్రజని అధిక యూరియా వాడటం వల్ల భూమి నిస్సారం అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏదైతే మా డైరెక్టర్ గారు అలాగే మా కమిషనర్ గారు మనకున్నటువంటి సప్లై ప్లాన్ ప్రకారంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి క్వాంటిటీస్ రేట్ మూమెంట్లో మనకు వస్తున్నాయి. కొద్దిగా స్లో ఉన్నమాట వాస్తవం. రైతు సోదరులు కూడా తెలుసు, అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్, నా మనవి రైతు సోదరులందరికీ ఏంటంటే మీ అవసరాన్ని బట్టి, మీకున్నటువంటి వ్యవసాయ పంటలను బట్టి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అంతేగాని ఉదాహరణకి వరి పంట ఉంది, వరికి మనకు 2 బస్తాలు యూరియా చాలు, 3 దఫాలుగా వేసుకోవాలి. దమ్లో 20 కిలోలు, పిలకలు వేసేటప్పుడు ఒక 20 కిలోలు, చిరుపొట్ట దశలో ఒక 30 కిలోలు, మిగిలింది ఏదైనా ఉంటే ఒక్కసారి అలా దఫాల వారీగా వేసుకోవాలి. 2 బస్తాలు సరిపోతుంది. మొక్కజొన్న 3 నుంచి 4 బస్తాలు,
అలాగే ప్రతి 4 బస్తాలు. ఇలా అవసరాన్ని బట్టి మనం తీసుకోవాలి. కానీ కొంచెం ప్యానిక్ అయ్యి దొరుకుతుందో లేదో, ఎక్కడైనా నిజంగా సప్లై ఉందో లేదో అని ఆదుర్తా పడి ఆందోళన పడి అవసరానికి మించి కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ అది కూడా మన శరీరానికి ఆరోగ్యానికి ఇబ్బందికరమే ఇంట్లో ఫెర్టిలైజర్ అనేది ఉండటం వల్ల. కాబట్టి నా మనవి రైతు సోదరులందరికీ, అలాగే పాత్రికేయ సోదరులకు, మీడియా ప్రతినిధులందరికీ కూడా నా మనవి ఏంటంటే అవసరాన్ని బట్టి తీసుకోండి. అవసరం మించి తీసుకోవాల్సిన పని లేదు. మేము కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నాము. ప్రభుత్వం ఇచ్చేటటువంటి మా గౌరవ డైరెక్టర్ గారు, అలాగే గౌరవ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా కోటా ప్రకారం ఇచ్చే ఎరువుల్ని సొసైటీస్కి, అలాగే సొసైటీ నుంచి ప్రతి సొసైటీ CEO గారు, అలాగే వారి సిబ్బంది, మా వ్యవసాయ అధికారి గారు, మా వ్యవసాయ విస్తరణాధికారి గారు ప్రతి ఆ గ్రామం నుంచి వచ్చే రైతులకు వారి యొక్క భూమి యొక్క వివరాలను బట్టి, వాళ్ళ ఆధార్ కార్డుని బట్టి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మరొకసారి నా మనవి వ్యవసాయ శాఖ మహబూబాద్ డివిజన్ తరఫున దయచేసి ఎవరు కూడా రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే మనకు వరి నాట్లు పడుతున్నాయి. కొద్దిగా మొక్కజొన్న వేసే రైతులు 1-2 సార్లు యూరియా వాడుతున్నారు. సో పత్తికి కూడా ఇప్పుడు పైపాటుగా చేస్తున్నారు కాంప్లెక్స్ ఎరువుతో పాటు. సో మనకి ఇంకా నత్రజని ఉన్న ఎరువులు చాలా ఉన్నాయండి మార్కెట్లో. కాల్షియం అమోనియం నైట్రేట్ ఉంది, అలాగే పొటాషియం నైట్రేట్ ఉంది మనకు, అలాగే కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి. సో యూరియా ఒక్కటే మనకు ప్రత్యామ్నాయం కాదండి. దయచేసి వేరే ఎరువుల గురించి కూడా మనం ఆలోచించవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు మనకు నానో యూరియా అనేది మార్కెట్లో దొరుకుతుంది. నానో యూరియా కూడా మీ అందరికీ తెలుసు, బాటిల్ నానో యూరియా అనేది కూడా మనకు మార్కెట్లో ఉంది. సో ఈ నానో యూరియా 1 ఎకరానికి 1/2 లీటర్ సరిపోతుందండి. చక్కగా మనం 10 ట్యాంకుల నీళ్లలో, ఇవాళ తైవాన్ పంపులు వాడేవాళ్ళు కానీ, చేతి పంపులు వాడేవాళ్ళు కానీ, 200 లీటర్ల నీళ్లలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకోవటం వల్ల పత్రరంధ్రాల నుంచి నానో పార్టికల్స్లో ఉండేటటువంటి నత్రజని చక్కగా మొక్క శాఖీయ దశలో చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది రైతులే చెప్తున్నారు. కాబట్టి 225 రూపాయల నానో బాటిల్ యూరియా మనకు దొరుకుతుంది. ఇది అన్ని చోట్ల కూడా దొరుకుతుంది. సొసైటీలో దొరుకుతుంది, షాప్స్లో దొరుకుతుంది. ప్రముఖమైనటువంటి కంపెనీస్ తయారు చేస్తున్నాయి నానో యూరియాని. కాబట్టి రైతు సోదరులు ఈ విషయం పట్ల కూడా అవగాహన ఉండాలనేది మా వ్యవసాయ శాఖ మనవి. కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు గౌరవ కలెక్టర్ గారు, మా మహబూబాద్ జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం ఎప్పటికప్పుడు పంపిణీ అనేది జరుగుతుందండి. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.